హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. సైదాబాద్ హనుమాన్ టెంపుల్ పై నుంచి ఫ్లైఓవర్లు నిర్మాణం చేపట్టడాన్ని హిందూ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇక డిజైన్ మార్చిన తర్వాతే స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు తాత్కాలికంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను నిలిపివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. జీహెచ్ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వివాదాస్పదంగా మారాయి. దాదాపు 5 ఏళ్ల క్రితం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు సైదాబాద్ హనుమాన్ టెంపుల్ మీద నుంచి ఏదైతే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హిందూ సంఘాలు ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అలైన్మెంట్ ని మార్చాలి, లేకపోతే ప్రత్యామ్నాయంగా చూపించిన తర్వాత ఈ పనులు చేపట్టాలంటూ కూడా పూర్తిగా ఇటు జీహెచ్ఎంసీ అధికారుల తీరు మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్నటువంటి సైదాబాద్ దగ్గర ఉన్నాను. సో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఏ విధంగా ఉన్నాయని కూడా ఒకసారి మనం చూసినటువంటి ప్రయత్నం చేద్దాము. వాస్తవానికి ఏదైతే పక్కన మనం చూస్తున్నామో ఆంజనేయ స్వామి టెంపుల్, సో ఈ హనుమాన్ టెంపుల్ మీదుగా ఏదైతే ఈ పిల్లర్లు అనేవి వెళ్తూ ఉంటాయి. సో ఏదైతే ఇదంతా అలైన్మెంట్ కొంతమంది ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల కోసం అలైన్మెంట్ ని మార్చేసి ఈ టెంపుల్ మీద నుంచి తీసుకువెళ్ళడం మీద మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు పూర్తిగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులను కూడా నిలిపివేయాలంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులతో ఏదైతే వాగ్వాదానికి దిగి ప్రస్తుతం తాత్కాలికంగా ఈ పనులు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా స్పష్టత వచ్చిన తర్వాతనే ఈ పనులు ముందుకు తీసుకువెళ్ళాలి అంటూ కూడా ఇప్పటికే ఇటు బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? సో ఈ పనులు ప్రస్తుతం అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఏంటి, ఏం కోరుతారు మీరు జీహెచ్ఎంసీ? స్టీల్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఇప్పుడు సైదాబాద్ లో ఒక స్టీల్ బ్రిడ్జ్ అనేది ఒక కళలాగా మిగిలినట్టే పెట్టి ఈ ప్రభుత్వము. ముఖ్యంగా ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ టైంలో వచ్చి స్టీల్ బ్రిడ్జ్ శంకుస్థాపన కేటీఆర్ 2020లో చేసిపోయిండు. 20 దాదాపు 4-5 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ. ఇప్పుడు దాకా సగం పని కూడా పూర్తి కాలే, మొత్తం కాదు సగం పని కూడా పూర్తి కాలే, 70% పని కూడా పూర్తి కాలే. ఈ పనికి ఎనిమిదో ఉంకర్లు పెడతారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు ఇంకా చూడొచ్చు ఆడ తిరిగి ఆ షిప్ బిల్డింగ్ అని చెప్పేసి ఒక షిప్ బిల్డింగ్ డిజైన్ ఉంది. ఆ బిల్డర్ ఏమో షిప్ బిల్డింగ్ డిజైన్ స్ట్రక్చర్ కోసము దీని లేఅవుట్ మ్యాప్ అయితే ఉంటుందో మొత్తం బ్లూ ప్రింట్ మ్యాప్, దీన్ని మొత్తం మ్యాప్ మార్చేసి ఇటుదికి జరిపిండు. అంటే దీని ద్వారా ఎవరికి లబ్ధి పొందుతారో ఎవరు లబ్ధి పడుతారో అర్థమైతే లేదు. అసలు ఇంత పెద్ద స్టీల్ బ్రిడ్జ్ లో స్ట్రక్చర్ మార్చాల్సిన అవసరం ఎక్కడొచ్చింది? ప్రజలకు నానా అవసరాలు పెట్టాలనే ఉద్దేశంతోనే కదా ఇవన్నీ చేసినట్టు. ఇప్పుడు ముందు వాళ్ళకి ఏదైతే ఆ పబ్లిక్ రాకపోనికి అంబులెన్స్ పోవాలన్నా కూడా అంబులెన్స్కి చక్కగా దారి లేదు. ఇంకోటి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్, ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి కాకముందే మొత్తం అన్ని కూడగొట్టేసారు, స్ట్రక్చర్ కూడగొట్టేసారు. మళ్ళీ ఎవరైతే నష్టపరిహారం రావాలనో నష్టపరిహారం ఎవరికైతే రావాలో వాళ్ళకి నష్టపరిహారం ఇయ్యరు, వాళ్ళకు తిప్పుతారు. వాళ్ళ చెక్కులు పెండింగ్ ఉంటాయి, వాళ్ళ పేమెంట్స్ పెండింగ్ ఉంటాయి. మన పైకి వచ్చే స్ట్రక్చర్ కోసము ఈ మొత్తం లేఅవుట్ ప్లాన్ మొత్తం స్ట్రక్చర్ కోసం ఈ టెంపుల్ మీద నుంచి అలైన్మెంట్ మార్చారనేది చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు ఆ స్ట్రక్చర్ కోసమే మొత్తం బ్రిడ్జ్ ఇటువైపు జరపడం జరిగింది. అది ఎక్కడి వరకు న్యాయం అండి? అంటే మాకు మనోభావం లేవా? మేము ధర్మం కోసం పనిచేద్దా? అసలు ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎటు తీసుకోవద్దు. స్టీల్ బ్రిడ్జ్ పని అసలు ఎటు జరుగుతుంది? స్టీల్ బ్రిడ్జ్ చేయడానికి వీళ్ళు డబ్బులు ఉన్నాయో లేవో గది తెలియదు. ఇక్కడ స్థానికులకైతే నానా అవసరాలు పడుతున్నాము. ఎమర్జెన్సీ ఇక్కడ ఇదే దారి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తవ్వుంది, ఇదే దారి నుంచి ఆర్సీఐ కానీ డిఆర్డిఎల్ కానీ పెద్ద నేషనల్ సంబంధించిన పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళకి ఇదే మెయిన్ రహదారి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మీరు చూసుకుంటే సైదాబాద్ అనేది మెయిన్ రహదారి అని చెప్పి పెట్టిరు. అంటే ఇంత మెయిన్ రహదారికి ఇక్కడ ఈ ప్రజలకు నానా అవసరాలు పడుతుంటే దీని బాధ్యులు ఎవరు దీనికి ఎవరు అడగాలి? అసలు ప్రశిక్షణ లేరా కూడా దీని గురించి పట్టించుకోవడం లేరా? మంత్రులు వస్తారు పోతారు, పైసలు వస్తారు పోతారు మంత్రులు, వాళ్ళకి రోడ్లు కనిపే ఏం కనిపే అటనే వస్తారు అటనే పోతారు. అంటే పబ్లిక్ ఏమన్నా కానివ్వండి మాకు సంబంధం లేనట్టు బతుకుతురు వాళ్ళు. దాదాపు 5 ఏళ్ళు అవుతున్నా ఈ పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో నిత్యం ఈ ప్రాంతం ఈ మార్గం గుండా వెళ్ళేటటువంటి వాహనదారులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడైనా జీహెచ్ఎంసీ అధికారులు ఇటు ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని దాదాపు 5 ఏళ్లుగా పెండింగ్ దశలోనే ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ముందుకు తీసుకువెళ్లాలంటూ కూడా ఇటు ఈ ప్రాంత వాసులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.